హరి ఓం శ్రీ గురుభ్యో నమ. ఐబిఎం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సంవత్సర ఫలాల కార్యక్రమానికి స్వాగతం. 2026 జనవరి నుంచి ఆంగ్ల సంవత్సర ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి మనం చూసుకున్నట్లయితే, మొదటగా మేషరాశి వారికి ఇక 2026 సంవత్సరం ప్రారంభం అవగానే అందరికీ వచ్చేటువంటి ఒక ఆలోచన ఏలినాటి శని. 2026 సంవత్సరం మేషరాశి వారికి ఏలినాటి శని ఉందనేటువంటి ఒక భయంతో ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ ఈ సంవత్సరం గ్రహగతుల ఆధారంగా చూసుకుంటే మేషరాశి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే 2026 సంవత్సరం చక్కటి దిగ్విజయంగా పూర్తి చేసుకుని మంచి ఫలితాలు సాధించుకునే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఏమిటి ఆ జాగ్రత్తలు అంటే, 2026 సంవత్సరంలో మేషరాశి వారు ముఖ్యంగా ద్వాదశంలో శనైశ్వరుడు, తృతీయంలో బృహస్పతి యొక్క సంచారం కాబట్టి ఈ సంవత్సరం మొత్తంలో ప్రతి వ్యవహారంలో మాటల్లో వివాదాలు లేకుండా చూసుకోవాలి. అలాగే ఈ సంవత్సరం మొత్తం ఏది తలపట్టినా, ఏ పని మీరు చేస్తున్నప్పటికీ ఒక ప్లాన్ ప్రకారం ముందుకెళ్ళినట్లయితే మేషరాశి వారు 2026 సంవత్సరంలో చక్కటి ఫలితాలు సాధించుకుంటారు. కాబట్టి ఈ సంవత్సరం మొత్తంలో కూడా చక్కటి గురుబలం దక్కుతుంది, నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి. జీవితంలో గృహ నిర్మాణం చేసుకోవాలి అనుకునేటువంటి వారికి మొదటి 4 నెలల తర్వాత, అంటే 2026 ఏప్రిల్ అంటే ఉగాది తర్వాత నుంచి మేషరాశి వారికి అన్నింటా అనుకూలమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఉగాది వరకు కాస్త ఇబ్బందులు ఉన్నప్పటికీ మేషరాశి వారు ఏప్రిల్ తర్వాత నుంచి ప్రతి పనిలో కూడా ఒక చక్కటి పట్టుదలతో విజయాలు చేకూర్చుకుంటారు. ఈ సంవత్సరం మొత్తం కూడా విద్యార్థులకు చాలా బాగుంటుంది. మేషరాశి వారి విద్యార్థులకు పట్టుదలతో విజయాలు సాధించుకుంటారు. జీవితంలో ఉన్నతమైన చదువులు, విదేశీ అవకాశాలు, విదేశీ ఉద్యోగాలు, పర్మనెంట్ గ్రీన్ కార్డ్ లాంటివి ప్రయత్నం చేసేవారికి కూడా 2026 సంవత్సరం చక్కటి దిగ్విజయంగా ఫలితాలు పొందేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇక విద్యా విషయాల్లో చాలా అనుకూలమైన పరిస్థితులు మేషరాశికి గోచరిస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం మొత్తంలో ఏలినాటి శని ప్రభావంతో ముఖ్యంగా వ్యాపారస్తులు, పార్ట్నర్షిప్లు, ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు పెట్టేటువంటి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. 2026 సంవత్సరంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, పెట్టుబడి రంగాల్లో ఉండేటువంటి వారు కొంత తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవటం, సంవత్సరంలో మొదటి 4 నెలలు సమయాన్ని తీసుకోండి, మిగిలినటువంటి 8 మాసాల్లో మధ్యమైన ఫలితాలు మేషరాశి వారికి గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా గృహ నిర్మాణం కట్టుకునేటువంటి వారు, భూములు కొనుక్కునేటువంటి వారు, వాహనాలు కొనుక్కునేటువంటి వారు, వస్తువులు కొనుక్కునేటువంటి వారికి ఈ సంవత్సరం మేషరాశి వారికి యోగదాయకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. 2026 ఏప్రిల్ తర్వాత మేషరాశి వారికి ప్రతి పనిలో చక్కటి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. కానీ ఆరోగ్య విషయాల్లో మాత్రం జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ఎసిడిటీ, లివర్ ఫంక్షన్, కిడ్నీకి సంబంధించిన సమస్యలు, బ్యాక్ పెయిన్, L1 L4, నడువు నుంచి కింద భాగాల్లో వచ్చేటువంటి సమస్యలు కాస్త ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఏలినాటి శని ప్రభావంలో ఉండేటువంటి వారు ఆరోగ్య విషయాల్లో స్త్రీలు కానీ పురుషులు కానీ ఎంతైనా శ్రమ ఎక్కువగా ఉండటం, మానసిక విచారం ఎక్కువగా ఉండటం, ఇక ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ మీరు తీసుకున్నట్లయితే తద్వారా విటమిన్ డెఫిషియన్సీ కానీ, సూర్యుడి యొక్క బలం తక్కువగా ఉండటం వల్ల కానీ ఈ సంవత్సరంలో మొదటి 6 మాసాలు ఇబ్బందికరంగా ఉంటుంది. రెండో సంవత్సరం అంటే ఉత్తర భాగంలో మిగిలిన 6 మాసాలు మధ్యమైన ఫలితాలతో ఆరోగ్యపరంగా సానుకూలంగా ముందుకెళ్తుంది. కాబట్టి మీరు ముఖ్యంగా జనవరి నుంచి జూన్ వరకు కూడా ఆరోగ్య విషయాల్లో ఖచ్చిత శ్రద్ధ తీసుకున్నట్లయితే, జాగ్రత్తలు పాటించినట్లయితే
మిగతా 6 మాసాలు మధ్యమంగా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా అనారోగ్య సమస్యలు జీవితకాలంలో ఎక్కువ ఇబ్బంది కలిగేటువంటి అవకాశాల నుంచి 2026 సంవత్సరం మేషరాశి వారు తగిన శ్రద్ధ పాటించడం అనేది ఈ సంవత్సరం చెప్పదగ్గ సూచన. ఇక ఈ సంవత్సరం వ్యాపార పరంగా వచ్చినట్లయితే పార్ట్నర్షిప్లు చేయకండి, ఫైనాన్షియల్ విషయాల్లో తగిన శ్రద్ధ పాటించండి. రుణాలు తీసుకునేటువంటి వారు గృహాలు కట్టుకోండి, గృహ నిర్మాణాలు చేసుకోండి. దానికి సంబంధించిన రుణగ్రస్తం అనేది మీకు చాలా చక్కటి అవకాశంగా 2026 చెప్పుకోవచ్చు. ఆస్తి వ్యవహారాలు, అన్నదమ్ముల విషయాల్లో తగిన శ్రద్ధ పాటించండి. కుటుంబ విషయాల్లో పొరపచ్చాలు వస్తాయి, అపవాదవమానాలు పొందేటువంటి అవకాశం ఉంది. ఎవరు మంచి ఎవరు చెడు అనేది 2026 సంవత్సరం మేషరాశి వారికి చెప్పబోయే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. కానీ ఎవరితో వివాదాస్పదమైనటువంటి విషయాల్లో మీరు ముందుకెళ్ళటం అనేది సంవత్సరం తగినటువంటి సంవత్సరం కాదని మేషరాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక రాజకీయ నాయకులు కూడా ఈ సంవత్సరం మీ శ్రమకు మీ కష్టానికి తగిన గుర్తింపు కోసం మీరు చేసే ప్రయత్నంలో మొదటి 6 మాసాలు కష్టతరంగా ఉన్నప్పటికీ రెండవసారి అంటే జూన్ తర్వాత నుంచి 2026 కాస్త మధ్యమైనటువంటి ఫలితాలే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం అనవసరమైన చర్చల వల్ల అనవసరమైనటువంటి అపవాద అవమానాలు పొందకుండా మరి ఏది అవసరం ఏది అనవసరమైన విషయాలు మీకు పరిస్థితులను బట్టి చక్కటి నిర్ణయాలు తీసుకోవటం, మేషరాశి వారు దైవిక బలాల్ని పొందటం అంటే దైవిక ఆరాధన వీలైనంత వరకు తక్కువగా మాట్లాడండి. ఉద్యోగ విషయాల్లో ఉండేటువంటి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. చాలా కష్టపడి పైకి వచ్చేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం మొత్తంలో మంచి ఫలితాలు పొందేటువంటి ప్రయత్నంలో మేషరాశి వారు 50% విజయవంతమైన ఫలితాలని పొందుతారు. ఇంకొక 50% మీ కష్టానికి తక్కువ ఫలితాలు సాధించుకునేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ గురుబలంతో ఈ సంవత్సరం మొత్తం కూడా రాణింపు చేసేటువంటి అవకాశాలు గోచరిస్తుంటాయి. మంచి మనస్సు ఉన్నవారికి మంచి జరుగుతుందన్నట్టుగా మేషరాశి వారికి వివాహ ప్రయత్నాలు జరుగుతాయి, ఉద్యోగ అవకాశాలు లాభిస్తాయి, సంతానార్థులు శుభవార్తలు వింటారు, నూతన గృహ నిర్మాణాలు కట్టుకుంటారు, గృహంలో కొత్త వస్తువులు కొనుక్కుంటారు, వస్తువాహన క్రయ విక్రయాలు చేస్తారు. అయితే కొంత శనీశ్వరుడి యొక్క ప్రభావం వల్ల ముందు జరిగేటువంటి ప్రతి పని కొంత ఆలస్యంగా జరగటం, ఎన్నో ఇబ్బందుల తర్వాత ఒక మంచి జరగటం లాగా ఏలినాడి శని ప్రభావంలో ఈ శనైశ్వరుడు మీనరాశి నుంచి మేషరాశి పర్యంతం మేషరాశిలో ఉండేటువంటి వారందరికీ కొంత అప్పుగా ఈ సంవత్సరం కొంత గడ్డు కాలంగా మొదటి 6 మాసాలు ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయాణాల వారికి ఈ సంవత్సరం చాలా సానుకూలమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇక లాభస్థ రాహు సంచారం వల్ల గెలవాలి అనుకున్నవాడు పట్టుదలతో ఏ రకంగా అయినా ఉద్యోగాన్ని సంపాదిస్తారు, ఏ రకంగా అయినా డబ్బు సంపాదిస్తారు. అట్లని అక్రమ మార్గంలో డబ్బు సంపాదించమని ఎవరూ చెప్పరు. సక్రమంగానే కొంత ఆలస్యమైన కొంత కష్టం ఎక్కువ ఉన్నా మీకు చక్కటి విజయాలు లాభిస్తాయని 2026 సంవత్సరం చెప్పుకోవచ్చు. రాహు స్థితిలో ఉన్నప్పుడు మనం ఎలా చేసినా ఎదుటి వాళ్ళని మెప్పించి ధర్మంతో ఒక సక్రమమైన మార్గంలో మంచి అవకాశాలను దక్కించుకుని చెడు ప్రవర్తన తగ్గించుకుని ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ చర్చించాలో అక్కడ మంచి విషయాలు మాట్లాడుతూ మీకున్న వివేకాన్ని, మీకున్న తెలివితేటల్ని, మీకున్న చాకచక్యాన్ని నిరూపించుకుని విజయాలు పొందవలసిన పరిస్థితి మేషరాశి వారు కలుగుతుంది. అంటే సహజంగా మనం అప్రయత్నంగా ఏది ఈజీగా రాదండి. కాబట్టి మేషరాశి వారికి ఒక ప్రయత్నపూర్వకంగా తదేకమైన కృషితో చక్కటి విజయాలు లాభించేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకు అవకాశం ఉంది. ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీలు కోరుకునేవారు ఈ సంవత్సరం కొంత సమయాన్ని తీసుకోండి. అంటే ఆగస్టు తర్వాత మీరు ప్లాన్ చేసుకుంటే సుదూర ప్రాంతాలకు బదిలీలు అవ్వకుండా, వ్యతిరేక పరిస్థితుల్లో ప్రభుత్వ మార్పులు, ప్రభుత్వ ఉద్యోగ బదిలీలు అవ్వకుండా అనుకున్న ప్రాంతాలకు బదిలీలు అవ్వడానికి ఆగస్టు తర్వాత అనుకూల సమయంగా ఉంది. ఇక కుటుంబ విషయాల్లో, కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయాల్లో కూడా మేషరాశి వారు జాగ్రత్తలు పాటించండి. ఖర్చు స్థానం అధికమవుతుంది. లీగల్ స్పెక్యులేషన్స్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగాలు, ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ రంగాల్లో ఉండేవారికి కాస్త ఆచితూచి అడిగేటు 2026 సంవత్సరం చెప్పదగ్గ సూచన. ఇక ఈ సంవత్సరంలో చక్కగా స్పోర్ట్స్ రంగాల్లో ఉండేవారు మీ కష్టానికి మంచి ఫలితాలు దక్కుతాయి. ఆశించిన మేరకు మంచి ఫలితాలు పొందేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సంవత్సరం
వస్తు వాహన క్రయ విక్రయాల విషయాల్లో జాగ్రత్తలు, ప్రయాణాలు, డ్రైవింగ్ చేసేటువంటి వారు కూడా శ్రద్ధ తీసుకోవడం ఈ సంవత్సరం చెప్పదగ్గ సూచన. ఇక 2026 సంవత్సరంలో ప్రేమ వ్యవహారాలు, విద్యార్థుల విషయంలో ఫోకస్ లేకపోవటం, కొంత విద్యా సంబంధితమైనటువంటి అభివృద్ధి బాగున్నప్పటికీ కూడా కొంత తప్పుదోవ పట్టకుండా విద్యార్థులు ఏదైతే ఈజీగా అవుతుందనేటువంటి విధిలో చదువుని తప్పుదోవ పట్టించి చెప్పుడు మాటల వల్ల, చెడు స్నేహం వల్ల దుర్వ్యసనాలకు గురి కాకుండా, కొంత మొండితనం వల్ల శ్రద్ధ చూపించకపోవటం, చదువు విషయంలో ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండేటువంటి పిల్లల విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోండి. 2026 సంవత్సరం మీరు పెట్టేటువంటి దృష్టి గురుబలంతో కూడుకున్నటువంటి ప్రతి పని చక్కటి విజయాలు సాధిస్తారు. కాబట్టి శనైశ్వరుడు ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ మొదటి 6 మాసాలు కాస్త ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ చక్కటి పరిహారాలతో విజయాలు సాధించుకునే సంవత్సరంగా 2026 సంవత్సరం చెప్పుకోవచ్చు. ఇక ఈ సంవత్సరం వ్యవసాయదారులు, కార్మికులకు, కర్షకులకు, చిన్న తరహా వ్యాపారస్తులకు చాలా సానుకూల పరిస్థితులు, ప్రోత్సాహకరంగా సంవత్సరం ఏది మొదలుపెట్టినా చక్కటి సంవత్సరంగానే చెప్పుకోవచ్చు. ఉగాది తర్వాత నుంచి మీరు చేయబోయే ప్రతి పనిలో విజయాలు సాధించుకునే సంవత్సరంగానే మేషరాశి వారు చెప్పుకోవచ్చు. అయితే కొన్ని విషయాల్లో, కుటుంబ విషయాల్లో, డబ్బు విషయాల్లో, రుణాలు తీసుకునే విషయాల్లో, రుణ సంబంధితమైనటువంటి ఫైనాన్స్, లోన్స్, మరి గతంలో తీసుకున్న అప్పుల విషయాల్లో మీరు రుణ విమోచన చేసుకునేటువంటి ప్రయత్నంలో కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. అనవసర మాట పట్టింపులు, అనవసరమైన వాగ్వాదాల్లో చర్చలు చేయకండి. సంబంధం లేని వ్యక్తులకు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయకండి. మధ్యవర్తిత్వం వహించకండి. పార్ట్నర్షిప్ వ్యాపారాల వారు కాస్త జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో అనిశ్చిత వాతావరణం ఎక్కువవుతుంది. అంటే పూర్తిగా తప్పు మంది కాకపోయినా అపరిందలు పట్టం. కుటుంబ విషయాల్లో కూడా అనిశ్చిత వాతావరణం పెరగకుండా శ్రద్ధ పాటించండి. స్త్రీల విషయాల్లో మేషరాశి వారు కాస్త జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. సినీ కళారంగాల వారికి కూడా ఈ సంవత్సరం చాలా ఆశాజనకంగా ముందుకెళ్లేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారు 2026 సంవత్సరంలో ఏం చేసుకుంటే చక్కటి ఫలితాలు కలుగుతాయి, దానికి పరిహారాలు ఏమిటి అంటే, ఈ సంవత్సరం మొత్తంలో ఈ రాశి వారు ఆంజనేయ స్వామి వారికి సుందరకాండ పారాయణ చేయించుకోండి. ఈ సంవత్సరంలో చక్కగా రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేవారు, డబ్బులు ఆగిపోయి రుణాలు తిరిగి పొందేటువంటి ప్రయత్నంలో ఆలస్యం ఉండేటువంటి వారికి మన్యు సూక్తంతో కూడుకున్న పారాయణ చేసుకోవటం, ఆంజనేయ స్వామి వారికి మంగళవారం, శనివారం ఒక 11 మంగళవారాలు, 11 శనివారాలు తమలపాకులతో అర్చన చేసుకోవటం, సింధూరంతో అర్చన చేసుకోవటం, ఈ సంవత్సరంలో సుందరకాండ పారాయణ చేసుకోవటం అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది. దీంతో పాటుగా మాస శివరాత్రికి రుద్రాభిషేకాన్ని చేయించుకోండి. మేషరాశి వారికి అన్నింటా విజయాలు దక్కేటువంటి సంవత్సరంగా శ్రీ పరాభవనామ సంవత్సరం చక్కటి శుభ ఫలితాలు కలిగించాలని మనం భగవంతుడిని కోరుకుందాం.